హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ముగ్గు వేసుకుంటూ ఈరోజు మనం ఒక యుద్ధం గురించి కాదండి, ఒక త్యాగం గురించి చెప్పుకుందాము. ఐఎన్ఎస్ విక్రాంత్ తెలుసు కదండీ! అదేనండి సముద్రంలో ఉండేది. అక్కడ జవాన్లు ఉంటారు కదండీ! అందులో ఒక జవాను అర్జున్ గురించి చెప్పుకుందామండి. అర్జున్ విశాఖపట్నం కుర్రాడు. 26 ఏళ్ళు, కొత్తగా పెళ్ళయిందండి. 2 నెలలే. సముద్రంలో 20 రోజులు మిషన్ అండి. షిప్‌లో నెట్‌వర్క్ కూడా ఉండదు. ఒకరోజు తుఫానొచ్చింది. పెద్ద అల 30 అడుగులు. ఒక చిన్న ఫిషింగ్ బోట్ మునిగిపోతుందండి. అందులో 5 మంది మత్స్యకారులు. కెప్టెన్ అన్నారు, ఎవరైనా వెళ్ళి కాపాడాలి. కానీ సముద్రం చాలా డేంజరస్ అన్నాడండి. అర్జున్ ఒక అడుగు ముందుకు వేసి, సార్ నేను వెళ్తా, నేను కూడా మత్స్యకారుల కుటుంబం నుంచే వచ్చాను అన్నాడండి. లైఫ్ జాకెట్ వేసుకొని తాడు కట్టుకొని సముద్రంలోకి దూకాడు. 15 నిమిషాలు 5 మందిని ఒక్కొక్కరిని లాగి షిప్ మీదకి పంపాడండి. చివరి వ్యక్తిని పంపేటప్పుడు పెద్ద అల వచ్చింది. తాడు తెగిపోయింది. అర్జున్ సముద్రంలోకి కొట్టుకుపోయాడండి. షిప్ మొత్తం వెతికింది 3 రోజులు, కానీ దొరకలేదండి. చివరి రోజు అతని జేబులో ఉన్న వాటర్ ప్రూఫ్ డైరీ ఒకటి దొరికిందండి. అందులో చివరి పేజీలో ఇలా ఉందండి, అమ్మా నాన్న, నేను ఒకరి ప్రాణం కాపాడబోతున్నా. నేను తిరిగి రాకపోతే ఏడవకండి. నేను సముద్రంలో కలిసిపోతే ప్రతి అలలో నన్ను చూడండి. నీ కొడుకు పిరికివాడు కాదు, నావికుడు అని గర్వంగా చెప్పండి. నా భార్యకు కూడా చెప్పండి, నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను అని. ఈ రోజుకి ఆ 5 మంది మత్స్యకారులు అర్జున్ తల్లిని అమ్మ అని పిలుస్తారండి. కానీ అర్జున్ లేని లోటుని ఎవరు తీర్చలేదు కదండి. నేవీ అంటే ఏంటండి? ఆర్మీ నేల మీద పోరాడుతుంది, ఎయిర్ ఫోర్స్ ఆకాశంలో పోరాడుతుంది. అలాగే నేవీ కనిపించని శత్రువుతో, కనిపించని తుఫానుతో ఒంటరిగా పోరాడుతుందండి. అర్జున్ లాంటి ఎంతోమంది సముద్రంలో కలిసిపోతున్నారు, కానీ వాళ్ళ కథలు తీరంలో ఎప్పటికీ ఉంటాయండి. అవునా కదా? ఇలాంటి జవాన్లు ఉన్న మన దేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలండి. నిజమే కదా? నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.